ఓ పిల్ల, ఐపీఎల్ గురించి రీసెంట్ గా మస్తు అప్డేట్స్ వచ్చినాయి కదా, అవేందో కొంచెం చెప్పవా? అసలు అందులో నిజాలున్నాయా లేక అవన్నీ రూమర్సేనా? కొంచెం చెప్పు పిల్ల. పక్కా చెప్తా పిల్లగా, నేను ఉన్నదే మీకు చెప్పనీకి. ఈ వీడియోలో సిఎస్కే, ఆర్సీబీ అండ్ ఎంఐ ఫ్యాన్స్ కి మంచి అప్డేట్స్ ఉన్నాయి. లాస్ట్ దాకా చూడుండ్రిగా. అయితే ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే జూలై 30 వరకు బీసీసీఐ అండ్ ఐపీఎల్ కమిషన్ అన్ని ఫ్రాంచైజ్ ఓనర్స్ ని కలిసి రీటెన్షన్ పాలసీ గురించి డిస్కస్ చేయబోతున్నాయి. అంటే ఏం లేదు పిల్లగా, జస్ట్ ఒక్కో టీం ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చు, ఓవర్సీస్ ప్లేయర్స్ ఎంతమంది, మన లోకల్ ప్లేయర్స్ ఎంతమంది అని మొత్తం డిస్కస్ చేస్తారు పిల్లగా. అవునా? జూలై 30 వరకు ఆగుదాం గానీ ఒక 2 రోజుల నుండి కేఎల్ రాహుల్, పంతు, సూర్య, పాండ్యా టీమ్ చేంజ్ అవుతున్నట్టు టాక్ వస్తుంది. దాని సంగతి ఏంటంటావు? ఓహో అదా పిల్లగా, మన కేఎల్ రాహుల్ లక్నోతోని 3 years అగ్రిమెంట్ పూర్తయింది. సో ఈసారి మెగా ఆక్షన్ కన్నా ముందు వేరే ఫ్రాంచైజ్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ జరిగిన ఒక స్టోరీ గుర్తుందా పిల్లగా? కేఎల్ రాహుల్ ఒక మ్యాచ్ లా ఎల్ఎస్జీలో తిట్టిండు. దానికి ఆర్సీబీ ఫ్యాన్స్ కేఎల్ రాహుల్ ని వాళ్ళ హోమ్ టీమ్ కి ఆడమని ట్రెండ్ చేసిండ్రు. ఇప్పుడు అదే మళ్ళీ ట్రెండ్ అవుతుంది. కేఎల్ రాహుల్ ఆర్సీబీకి ఆడబోతున్నాడు పిల్లగా. ఆర్సీబీకి ఎలాగో ఫ్యాఫ్ డూ ప్లెసిస్ కెప్టెన్ గా ఉన్నాడు. ఫ్యాఫ్ ఓవర్సీస్ ప్లేయర్ కాబట్టి అతని ప్లేస్ లో ఆర్సీబీ వాళ్ళు కేఎల్ రాహుల్ ని తీసుకొని ఆర్సీబీకి కెప్టెన్ చేయాలని అనుకుంటున్నారు పిల్లగా. ఇది జరుగుతుందో లేదో గానీ ఇది జరిగితే ఐపీఎల్ లో ఆర్సీబీని ఆపేవాడు లేడు పిల్లగా. ఆర్సీబీ ఫ్యాన్స్ మీరు దీనిపైన ఏమనుకుంటున్నారు? కేఎల్ రాహుల్ రావడం మీకు ఇష్టమేనా? కేఎల్ రాహుల్ ఆర్సీబీకి పోతే సెట్ ఉంటది వీళ్ళ. కేఎల్ అండ్ విరాట్ ఆట చూడడానికి నేనైతే మస్తు వెయిట్ చేస్తున్నా. ఇంతేనా? ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయా పిల్ల? అంతేకాదు పిల్లగా, సిఎస్కే ఫ్యాన్స్ కూడా ఒక పెద్ద అప్డేట్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో అగ్రిమెంట్ అయిపోయిన రిషబ్ పంత్ ని ఈసారి సిఎస్కే వాళ్ళు తీసుకోబోతున్నారు పిల్లగా. ధోని కెరియర్ ఎలాగో చివరి స్టేజ్ లో ఉంది. ఇక సిఎస్కే ఒక మంచి వికెట్ కీపర్ బ్యాటర్ కోసం చూస్తున్నారు పిల్లగా. రిషబ్ పంత్ అయితే ఈ పొజిషన్ కి సెట్ అవుతాడు పిల్లగా. పంత్ కీపింగ్ గురించి ఏం మాట్లాడమంటావు చెప్పు? స్పైడీ అనే పేరు ఉత్తగా రాలేదుగా. అండ్ అతని బ్యాటింగ్ కూడా సూపర్ ఉంటది. ఇక ధోనికి సూపర్ రీప్లేస్మెంట్ అవుతాడు పిల్లగా. సిఎస్కే ఫ్యాన్స్ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ కి అప్డేట్ ఓకే పిల్ల, కానీ 5 టైమ్ ఛాంపియన్స్ ముంబై పరిస్థితి ఏంది పిల్ల? వాళ్ళ పరిస్థితి కొంచెం కష్టంగానే ఉన్నట్టుంది. సూర్య, పాండ్యా, రోహిత్, బుమ్రా ఇట్లా మస్తు మంది టాప్ ప్లేయర్స్ లో ఎవరిని రిటైన్ చేసుకుంటారంటావు? ఏమైనా అప్డేట్ ఉందా పిల్ల దీని మీద? ముంబై పరిస్థితి అయితే మస్తు కష్టంగా ఉంది పిల్లగా. అటు రోహిత్ ని క్యాప్టెన్సీ నుండి తీసేశాక ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చిండు. ఇప్పుడు రోహిత్ ని వదలలేరు. ఇంకో సైడ్ పాండ్యాని ఇండియన్ టీ20 క్యాప్టెన్సీ నుండి తీసేసి స్కైని క్యాప్టెన్ చేసిండ్రు. మరి ఇప్పుడు ముంబై వాళ్ళు ఇండియన్ టీ20 క్యాప్టెన్ అయిన సూర్యని క్యాప్టెన్ చేస్తున్నారన్న టాక్ వస్తుంది. చూడాలి మరి ఏమైతుందో. ఇక గివ్వే పిల్లగా, ఇప్పటికైతే ఐపీఎల్ లో అప్డేట్స్. ఇంక ఇట్లాంటివి వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా. అప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని మన మావలకి చెప్పు. మావలు చూసిరు కదా మా పిల్ల ఎట్లా అప్డేట్స్ ఇచ్చిందో. ఇట్లాంటి అప్డేట్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. అప్పటి వరకు క్రికెట్ పిల్ల తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి.